హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా జరిగిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఈ పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జనవరి 23, ఆప్షన్ బి జనవరి 24, ఆప్షన్ సి జనవరి 25, ఆప్షన్ డి జనవరి 26. ఆన్సర్ వచ్చేసి సి జనవరి 25. అయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవం లక్ష్యం ఎన్నికల ప్రాముఖ్యత గురించి అందరికీ అవగాహన కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ఇటీవల ధనలక్ష్మి బ్యాంకు కార్యనిర్వాహక డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ వచ్చేసి ఏ ధనుంజయ్ శుక్లా, ఆప్షన్ బి వచ్చేసి సీతాంశు కొటక్, సి వచ్చేసి నీరజ్ పరక్, డి వచ్చేసి పి సూర్యరాజ్. ఆన్సర్ వచ్చేసి డి పి సూర్యరాజ్. పి సూర్యరాజ్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నియామకంతో 3 సంవత్సరాల కాలానికి ధనలక్ష్మి బ్యాంకుకు కార్యనిర్వాహక డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఇటీవల మరణించిన నరేంద్ర చపాల గావర్కర్ ఏ వృత్తికి చెందిన వ్యక్తి? ఏ వచ్చేసి రచయిత, బి వచ్చేసి గాయకుడు, సి వచ్చేసి కవి, డి వచ్చేసి నటుడు. ఆన్సర్ వచ్చేసి ఏ రచయిత. అయితే ఫ్రెండ్స్, బొంబాయి హైకోర్టు జడ్జిగా పనిచేసి సీనియర్ రచయిత న్యాయమూర్తి నరేంద్ర చపాల గావర్కర్ గారు మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల అంతర్జాతీయ పర్షియనా ఉత్సవం ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్స్ వచ్చేసి ఏ చైనా, బి భారత్, సి నేపాల్, డి పాకిస్తాన్. ఆన్సర్ వచ్చేసి సి నేపాల్. అయితే ఫ్రెండ్స్, నేపాల్ యొక్క రాజధాని ఏంటో తెలుసు కదా, ఖాట్మాండు. అండ్ నేపాల్ యొక్క కరెన్సీ ఏంటి? నేపాలీస్ రూపీ. ప్రెసిడెంట్ నేపాల్ యొక్క ప్రధానమంత్రి కేపీ శర్మా ఓలీ. అండ్ ప్రెసిడెంట్ ఎవరు? రామ్ చంద్ర పౌడేల్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల సమ్మన్ సంజీవిని యాప్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆప్షన్ ఏ వచ్చేసి మధ్యప్రదేశ్, ఆప్షన్ బి వచ్చేసి హర్యానా, ఆప్షన్ సి వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి వచ్చేసి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హర్యానా. అయితే హర్యానాలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయిన శృతి చౌదరి ఈ యాప్ ను బాలికా దినోత్సవం రోజున ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా 10 నుంచి 45 ఏళ్ల బీపీఎల్ మహిళ మరియు బాలికలకు మహిళా మరియు కిషోరి సమ్మన్ యోజన కింద సేవలు అందించబడతాయి. హర్యానా రాజధాని ఏంటి ఫ్రెండ్స్? చండీగఢ్. అక్కడ ముఖ్యమంత్రి వచ్చేసి నయాబ్ సింగ్ సైని, గవర్నర్ బండారు దత్తాత్రేయ. సిక్స్త్ క్వశ్చన్, ఇటీవల భారతీయ డాక్టర్ సుశీలా నాయర్ 111వ జయంతిని జరుపుకున్నారు. ఆమె ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి? ఆప్షన్ వచ్చేసి వైద్య రంగం, ఆప్షన్ బి విద్య, ఆప్షన్ సి పర్యావరణం, ఆప్షన్ డి వ్యవసాయం. ఆన్సర్ వచ్చేసి వైద్య రంగానికి సంబంధించిన వారు. సుశీల్ నాయర్ గాంధీజీ యొక్క వ్యక్తిగత వైద్యురాలిగా మరియు ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి సుమిత్ర చటర్జీ అండ్ హిస్ వరల్డ్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? ఆప్షన్ ఏ అఖిల్ కుమార్, ఆప్షన్ బి నీరజ్ ఫరక్, ఆప్షన్ సి ధనుంజయ్ శుక్లా, ఆప్షన్ డి సంఘమిత్ర చక్రబోర్తి. ఆన్సర్ వచ్చేసి సంఘమిత్ర చక్రబోర్తి. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల నీతి ఆయోగ్ యొక్క ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నైన్త్ క్వశ్చన్, మైకేల్ మార్టిన్ ఇటీవల ఏ దేశ ప్రధానిగా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ వచ్చేసి ఐర్లాండ్, ఆప్షన్ బి వచ్చేసి స్కాట్లాండ్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి కెనడా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐర్లాండ్. ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి డబ్లిన్. అండ్ ప్రెసిడెంట్ ఎవరు ఫ్రెండ్స్? మైకేల్ డి హిగిన్స్. అండ్ 10th క్వశ్చన్ వచ్చేసి ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన సంజయ్ సిస్టమ్ ని ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ వచ్చేసి ఇండియన్ నేవీ మరియు బెల్, ఆప్షన్ బి ఇండియన్ ఆర్మీ మరియు డిఆర్డిఓ, ఆప్షన్ సి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ హెచ్ఏఎల్, ఆప్షన్ డి వచ్చేసి ఇండియన్ ఆర్మీ మరియు బెల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇండియన్ ఆర్మీ మరియు బెల్. ఈ వ్యవస్థ ఒక బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ గా పనిచేస్తుంది. 11th క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఫిక్కీ ఫ్రేమ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అక్షయ్ కుమార్, ఆప్షన్ బి ఆయుష్మాన్ ఖురానా, ఆప్షన్ సి విరాట్ కోహ్లీ, ఆప్షన్ డి సచిన్ టెండూల్కర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆయుష్మాన్ ఖురానా. 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆయుష్మాన్ ఖురాన్ కి ఫిక్కీ ఫ్రేమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. సో ఇది ఫ్రెండ్స్ రీసెంట్ గా జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.